చింతతొక్కు పచ్చడి తిన్నారా ఎప్పుడైనా? మన నాన్నమ్మలు, అమ్మమ్మల కాలంలో నాటిదిది. నేను అమ్మ దగ్గర నేర్చుకున్న ఎంతో బావుంటుంది. ఒక్కసారి ట్రై చేయండి. వేడి వేడి అన్నంలో పెరుగు వేసుకొని, కాసంత ఉప్పు వేసుకొని, చింతతొక్కు పచ్చడి వేసుకొని తింటే మామూలుగా ఉండదు. పాతకాలంలో వంటలు ఎప్పుడు కూడా ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంటారు కదా, అలానే ఉంటాయి. ఇలాంటి ట్రెడిషనల్ రెసిపీస్ కోసం ఇంకా ఎన్నో మంచి మంచి రెసిపీస్ కోసం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. ముందుగా కడాయి తీసుకొని అందులో 2 టీ స్పూన్ల ధనియాలు, 1 టీ స్పూన్ జీలకర్ర వేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి. మంటని లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టి దోరగా ఫ్రై చేయండి. అలానే 1/2 టీ స్పూన్ వరకు మెంతులు కూడా వేసుకొని 1 నిమిషం పాటు ఫ్రై చేశాక 2 టీ స్పూన్ల నువ్వులు వేసి లో ఫ్లేమ్లో దోరగా ఫ్రై చేయండి. దోరగా ఫ్రై అయిన తర్వాత ఒక గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు అదే కడాయిలో ఆయిల్ వేసుకొని పచ్చిమిరపకాయలు కూడా ఫ్రై చేసుకుందాం. ఎర్ర పచ్చిమిరపకాయలు ఉంటాయి కదా, అవి ఉంటే ఖచ్చితంగా వేసుకోండి. టేస్ట్ వేరే లెవెల్లో ఉంటుంది. పచ్చిమిర్చీలని మీ టేస్ట్కి తగ్గట్టుగా వేసుకొని దోరగా ఫ్రై అయిన తర్వాత వేరే గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు అదే కడాయిలో ఇంకొంచెం ఆయిల్ వేసుకొని దొండకాయలు ఫ్రై చేసుకుందాం. చింతతొక్కులో దొండకాయలు ఫ్రై చేసుకొని వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. స్కిప్ చేయకండి. దోరగా ఫ్రై చేసుకున్న దొండకాయల్ని వేరొక గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఫ్రై చేసుకున్నవన్నీ కూడా ఒక్కొక్కటిగా రోట్లో వేసుకొని దంచుకుందాం. రోట్లో వేసుకుంటేనే రోటి పచ్చళ్ళకి రుచి వస్తుంది. పచ్చిమిరపకాయలు వేసుకున్న తర్వాత మీ టేస్ట్కి తగ్గట్టుగా ఉప్పు, అలానే అల్లం వెల్లి ముద్దను కూడా వేసుకొని బాగా దంచుకోవాలి. కచ్చా పచ్చాగా దంచుకున్న తరువాత నిలువ చేసుకున్న చింతతొక్కుని కూడా వేసుకుందాం. చింతకాయల సీజన్ వచ్చినప్పుడు ఇలా సంవత్సరం పాటు నిలువ చేసుకుంటే ఎప్పుడైనా వాడుకోవచ్చు మనం. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇంకా మంచి రెసిపీస్ కోసం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. చాలా ఈజీగా తొందరగా రుబ్బుకోవచ్చు ఈ పచ్చడిని. మీకు కావలసినంతగా వాటర్ వేసుకొని ఇలా రౌండ్గా తిప్పుకుంటే పచ్చడి తొందరగా మెత్తగా అయిపోతుంది. ఫైనల్లీ పచ్చడి అయితే రెడీ అయిపోయింది. చూసారు కదా, ఇలా అవుతే సరిపోతుంది. ఇప్పుడు దీనికి పోపు వేసుకుందాం. ఒక 3 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకున్నా. వేడయ్యాక 1 టీ స్పూన్ కందిపప్పు, 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ మినప్పప్పు వేసుకుని 1/2 టీ స్పూన్ జీలకర్ర కూడా వేసుకొని ఫ్రై చేసుకుంటున్నా. వెల్లిపాయలు ఉంటే స్కిప్ చేయకుండా వేయండి. టేస్ట్ చాలా బాగుంటుంది. అలానే ఎండు మిరపకాయలు, కరివేపాకు కూడా వేసుకుని ఫ్రై చేసుకున్నాక ఫైనల్గా దొండకాయలు కూడా వేసుకుంటున్నా. ఫైనల్గా రుబ్బుకున్న చింతతొక్కునైతే వేసుకొని మిక్స్ చేసుకుందాం మొత్తం కూడా. వేడి వేడి అన్నంలో తిని చూడండి, మీకే తెలుస్తుంది దీని రుచి ఏంటో. ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంటారు కదా, సేమ్ టు సేమ్ అలానే ఉంటుంది.